టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎంతగా అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది ఒక హిస్టారికల్ డ్రామా కావడం, పవన్ కళ్యాణ్ గారు మొదటిసారి ఈ జానర్లో నటిస్తున్న విషయాలతో ఈ ప్రాజెక్టుకు మరింత హైప్ క్రియేట్ అయింది. భారీ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ తేదీ దగ్గర పడుతున్న సమయంలో ఓ వివాదం తెరపైకి వచ్చింది. సినిమాలో పవన్ చేయబోయే పాత్ర వీరమల్లు ఒక యోధుడిగా చూపించబోతున్నారు. అయితే ఈ పాత్ర అసలు తెలంగాణ యోధుడు పండుగ సాయన్న జీవితాన్ని ఆధారంగా తీసుకుని రాశారని కొన్ని బహుజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. కానీ ఈ విషయాన్ని చిత్ర బృందం ఎక్కడా స్పష్టం చేయలేదు. దీంతో ఈ సినిమా వాయిదా వేయించాలని వారు కోరుతూ ఉన్నారు. అయితే ఇక ఈ సినిమా వాయిదా వేయకుండా ఉండాలని సినీ సెలబ్రిటీలు చాలామంది కోరుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఆర్కే రోజా గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. హరిహర వీరమల్లు సినిమాతో చాలా రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో కల్పితంగా పవన్ కళ్యాణ్ గారు నటించారు, అంతేగాని ఎవరిని వక్రీకరించలేదు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి పోరాట సన్నివేశాలు. ఖచ్చితంగా ఈ సినిమా థియేటర్లోకి వస్తుందంటూ కొన్ని కీలక విషయాలు వెల్లడించారట ఆర్కే రోజా గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి మిగతా సినిమాల విషయానికి వస్తే ఆయన తదుపరి సినిమా ఓజీ సినిమా త్వరలోనే మన ముందుకు రాబోతోంది.